భౌతికత్వం మీద కానీ, ఆధ్యాత్మికత్వం మీద కానీ సంపూర్ణ ఆధిపత్యాన్ని పొందటానికి ఏదో ఒక పద్ధతి ఉండాలని వ్రాశావు. ఒక కర్మాగారం పనిచేస్తున్నప్పుడు యంత్రం నుండి శక్తి వచ్చి ప్రతి భాగాన్ని తిప్పుతుంది. తిరుగుతున్న దానిని అదుపులో పెట్టాలని నీవు దాని చక్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దాని ఫలితంగా నీ చేయి నలిగి ముక్కలవుతుంది. ఆ యంత్రాన్ని ఆపాలనుకున్నప్పుడు దానికి ఎక్కడ నుండి శక్తి వస్తున్నదో ఆ మూల స్థానం మీద ఆధిపత్యాన్ని సంపాదించాలి. అప్పుడు యంత్రం ఆగిపోతుంది. భౌతికత్వంపై నియంత్రణను సంపాదించడానికి ఆధ్యాత్మికత్వం మీద ఆధిపత్యాన్ని పొందాలి. మనమందరము చేస్తున్నది అదే. ఆధ్యాత్మికత్వంపై ఆధిపత్యం సంపాదించటానికి కావలసిన పద్ధతులు నీకిప్పటికే తెలుసు. దానికి సాధన, సత్సంగము తప్పక అవసరం. అయినప్పటికీ నేనొక విషయం చెబుతాను. ఆధ్యాత్మికత్వంపై ఆధిపత్యం కావాలంటే ఆధ్యాత్మికత్వానికి కారణం ఏదైతే ఉందో దానిలో నీవు ప్రవేశించాలి. మరిప్పుడు దాన్ని ఎలా పొందాలి? దాని పవిత్రత, స్వచ్ఛతలతో శక్తివంతమయ్యే విధంగా మనము దానివైపు తిరిగినప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. సహజత్వం నెలకొంటుంది. నీవు ఏది కోరినా అది జరిగి తీరుతుంది. ప్రియ సోదరా, నీవు తేలుకుంటూ ముందుకు వెళ్ళు. తప్పకుండా మూలాన్ని చేరుకుంటావు.